ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈనాడు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒక మంచి ఆలోచనతో, మంచి ఆత్మీయమైనటువంటి ఆలోచన కలిగి దేవుని మాటలను వినగలిగే యోగ్యత మనం కలిగి ఉండాలని చేరి వచ్చిన మీ అందరినీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. వాడు యేసుక్రీస్తు యందు ఉన్నటువంటి వ్యక్తి లేక విశ్వాసి, ఒక దేవుని మందిరములో నాటబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటలను వినగలిగే యోగ్యత కలిగి ఉంటాడు. నాటబడిన చెట్టుగా ఉండాలంటే యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన ఒక మంచి చెట్టుగా మనుషులను పోలుస్తూ ఉన్నాడు. ఆ చెట్టును మనము మంచి ఫలాలు ఫలించే అనుభవంలోనికి మనం తీసుకొని వెళ్ళాలి ప్రియులారా. అటువంటి యోగ్యత మనం కలిగి ఉన్నప్పుడు మరి కాలువల యోరను నాటబడిన వాళ్ళంగా ఉంటాం. కీర్తనల గ్రంథం చూసినట్లయితే ఆ కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. ఈ లేఖనానుసారాన్ని బట్టి మనము ఒక మంచి కాలువల యోరను నాటబడినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగితే ఇదిగో ఆయన రాకడ సమయంలో నీవు నేను ఎత్తబడే అనుభవంలోనికి వస్తాం ప్రియులారా. ఆయన మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి కీలకు తగ్గ ప్రతిఫలాన్ని వారికి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. ఈ చక్కని మరి లేఖనాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. వాడు కదల్చబడు, దేవుని యొక్క నామములో నిత్యము ఎదుగుతూ ఉంటాడు, విశ్వాసములో బలపడతాడు, ఆత్మీయ జీవితంలో బహుబలముగా వాడబడే శక్తిగా మానవుని యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం ఆరాధించినప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు మనతో ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మన జీవితాన్ని చక్కపరుస్తాడు, ఆయన మన కుటుంబ జీవితాన్ని బలపరుస్తాడు, ఆశీర్వాదకరంగా మార్చుతాడు. ఎప్పుడంటే ఆయనలో మనం ఎదగాలి. నీటి కాలువలో మనము నాటబడినటువంటి చెట్టుగా మనం ఫలించినట్లయితే ఫలభరితంగా మన జీవితాలు మార్చబడతాయని ఈ కొద్ది మాటల ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.